జనసేనలో ఒక సీనియర్ నాయకుడు మనోహర్ గారు. మనోహర్ గారు ఒక పెద్ద సోదరుడిలాగా నాకు ధైర్యంగా వెన్నెముకలో నిలబడ్డారు జనసేన పార్టీ. మనోహర్ గారు ఏ రోజు కూడా నన్ను కన్సల్ట్ చేయకుండా ఒక్క మాట మాట్లాడరు. అనుభవశీలు ఆయన. మనోహర్ కూడా అప్పుడు స్పీకర్ గా పనిచేశారు. మనోహర్ గారు స్పీకర్ గా ఉండి ప్రోత్సహించాడు కూడా. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పడ్డ బాధ వేదన కదా ఆయన ఈరోజు కూర్చోబెట్టి జనసేన నిలబడేలా చేసింది. అంటే వ్యక్తిని మనం బంగారంలో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మనోహర్ గారు ఆయన దగ్గరుండి తీసుకుని వచ్చారు కాబట్టి చిరంజీవి మన కుటుంబ సభ్యులు మన ఇంట్లోని వ్యక్తి. 2019లో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కార్యకర్తలు తప్ప కార్యకర్తలు మనతో ఉన్నారు. చాలామంది నాయకులు మనతో అవసరం కొద్ది ట్రావెల్ చేసి గెలవట్లేదు కదా సరే నెక్స్ట్ టైంని వేరే పార్టీల్లోకో లేకపోతే ఎస్పెషల్లీ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, హ్యాపీ. కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను, మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకని ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని మాట్లాడినా సరే మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన. మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు నన్ను ఏదో ట్రై చేస్తారు మీరు కదా. అరే ఆయన కష్టపడి పనిచేసే విధానం, ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయన పనిచేసేంత కెపాసిటీ మాకు లేదు. ఆయన సచ్ ఎ గ్రేట్ లీడర్ మనోహర్ గారు. మీకు 2 చాయిస్లు ఉన్నాయి, ప్రజలకు 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి మనోహర్ గారు, రెండోది శివ గారు కనుక వస్తే మీరు ఇద్దరికి ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ ఇష్యూస్లో డిఫరెన్షియేట్ చేసుకోండి. ఒకటి ఆయన పవన్ కళ్యాణ్ గారి డైనింగ్ రూమ్ దగ్గర వరకు డైరెక్ట్గా వెళ్ళగలిగిన వ్యక్తి. మరి శివకుమార్ గారిని ఒక ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లాగా ఎక్కడో ఆపేసువంటే ప్లేస్ కాబట్టి అర్థం చేసుకోండి మీకు ఎలా మేలు జరుగుతుందో. రెండోది ఈయన నంబర్ 2. నాకు ఒక అన్న చిరంజీవి అయితే, ఒక తల్లికి పుట్టిన అన్న చిరంజీవి అయితే, నాకు ఇంకొక అన్న నాదెండ్ల మనోహర్ గారు. ఒక అన్న జయనాథండ్ల కరుణివ్వకుండా, ఒక అన్న నాకు జీవితాన్ని ఇస్తే అన్న చిరంజీవి జీవితాన్ని ఇస్తే అన్న నాదెండ్ల నాకు మద్దతునిచ్చాడు. నాకు నైతిక మద్దతు. నేనున్నాను పద, నువ్వు ధైర్యంగా ఉండు అంటే రేపు గవర్నమెంట్ వచ్చాక వచ్చే మినిస్టర్లలో వీరికి తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం తెనాలి ప్రాంతం. నియోజకవర్గంలోని మిగతా ప్రాంతాలను అనుసంధానిస్తూ మొదలుపెట్టిన రోడ్లు మరియు పలు వంతెనల నిర్మాణం శరవేగంగా జరిగింది. నంది వెలుగు 3 వంతెల బ్రిడ్జ్ తెనాలి చుట్టుపక్కల ప్రాంతాలతో అనుసంధానిస్తూ పట్టణ రూపురేఖలు మార్చేసింది. పెదరావూరు నంది వెలుగులను కలుపుతూ వేసిన రహదారులతో పాటు 100 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని ప్రతి వాడలో సీసీ రోడ్లు వేయించారు.
ప్రజలకు చేరువగా అందుబాటులో ఉండేలా కూరగాయల మార్కెట్ నిర్మాణం, తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం, నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం వంటివి ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టి స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేసిన ఘనత మనోహర్ గారిది. గ్రామాల్లో సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కల్పన దిశగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. అంతటితో ఆగక విద్యార్థుల మనోవికాసానికి, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడేలా పార్కులు, క్రీడా ప్రాంగణాలను నిర్మించి యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించడానికి కృషి చేశారు మనోహర్ గారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనునిత్యం పరితపించే మనోహర్ గారు ఇందిరమ్మ ఇళ్లు, గ్యాస్ కనెక్షన్లు, రేషన్ కార్డుల పంపిణీ లాంటి ఎన్నో ప్రజోపకర కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి ప్రజలకు బాసటగా నిలిచారు. రాష్ట్ర విభజన అనంతరం క్రియాశీల రాజకీయాల్లో కొంత మౌనం వహించిన మనోహర్ గారు వ్యవస్థను ప్రక్షాళించడానికి పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు నచ్చి ఇంచుమించు అదే భావజాలంతో ఉన్న తనకి కూడా జనసేనే జనసేవకు సరైన మార్గమని తలచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. చాలా అద్భుతంగా మనస్ఫూర్తిగా వాళ్ళు ఆహ్వానించి స్పందించారు. ఎంతో ఆదరణ చూపిస్తున్నారు. నేను నిజాయితీగా పరిపాలించడానికి, ప్రజలకు ఉపయోగపడడానికి వచ్చాను. దానికే కట్టుబడి ఉంటాను. To change our country and the way we all work. ఈ రోజున మా మనోహర్ గారు మన తెనాలి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. నెంబర్ 1 మెజారిటీ రాష్ట్రంలో ఈ తెనాల్లో రావాలి.